మలయాళ చిత్రసీమలో లెజెండరీ నటుడు మోహన్ లాల్ ఈ సంవత్సరం 2025లో తన కెరీర్లో ఓ కొత్త అధ్యాయం రాయబోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎంపురాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా మిశ్రమ సమీక్షలను పొందినప్పటికీ మోహన్ లాల్ నటన మాత్రం ప్రతి ఒక్కరిలో మెచ్చుకున్నారు. కథ పట్ల కొన్ని విమర్శలు వచ్చినా ఆయన డెడికేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా కేరళలో ఈ సినిమా భారీ ఓపెనింగ్ సాధించి మంచి వసూళ్లు రాబట్టింది. ఇంతలోనే మోహన్ లాల్ నటించిన మరో చిత్రం తుదరం విడుదలై ఆశ్చర్యకరమైన రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం కేవలం కేరళలోని 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇది మలయాళ సినీ చరిత్రలో ఒక సెన్సేషన్ గా నిలిచింది. ఇప్పటి వరకు కేవలం పెద్ద తెలుగు లేదా తమిళ చిత్రాలకే సాధ్యమైన వసూలను మోహన్ లాల్ ఒక్క కేరళలోనే సాధించడం ఒక అరుదైన ఘనత. అంతేకాక తుదరం సినిమాకు ఇతర భాషల్లోనూ మంచి ఆదరణ లభించింది. తెలుగులో కూడా విడుదలై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఆ ఉత్సాహం కాస్త ఆయన మూడో సినిమా హృదయపూర్వం రూపంలో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రం గురించి మోహన్ లాల్ ఇటీవల ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. సినిమా షూటింగ్ పూర్తయిందని ఆయన ప్రకటించడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సత్యన్ యాంటికార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కుటుంబ విలువలను, భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందించబడింది. కథను సత్యన్ కుమారుడు అఖిల్ సత్యన్ అందించగా స్క్రీన్ ప్లే సోను టీపీ రాశారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 28న ఓనం పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు మోహన్ లాల్ చేసిన ఎంపురాన్, తుదరం, హృదయపూర్వం అనే 3 సినిమాలు ఒకే క్యాలెండర్ ఏడాదిలో విడుదలై విజయాన్ని సాధిస్తే ఆయన ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. గతంలో మమ్ముట్టి మాత్రమే మలయాళ పరిశ్రమలో ఇదే విధంగా వరుస విజయాలు సాధించగా మోహన్ లాల్ ఇప్పుడు అదే దిశగా సాగుతూ తన కెరీర్ ను మరోసారి శిఖరానికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మూడే కాకుండా మోహన్ లాల్ ప్రస్తుతం తెలుగులో కన్నప్ప సినిమాలో కూడా కనిపించనున్నారు. అయితే ఇందులో ఆయన పాత్ర చిన్నదే అయినా అది కూడా ఆయన సినిమా క్యాలెండర్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఆయన నటిస్తున్న వృషభ, రామ్ వంటి ఇతర ప్రాజెక్టులు కూడా ఈ సంవత్సరానికి పూర్తవుతాయి. ఈ వయసులోనూ ఈ స్థాయిలో ప్యాషన్ తో పనిచేస్తూ ఒక నటుడిగా తనకు తాను సవాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ లాల్ నిజంగా ఒక ప్రేరణాత్మక వ్యక్తిత్వం. నటనపై ఆయనకు ఉన్న నిబద్ధత ప్రతి పాత్రలో జీవించడం మోహన్ లాల్ ను నిజమైన కంప్లీట్ యాక్టర్ గా నిలిపాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.